వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిర్మల. ఇప్పుడు చాలా మంది కూడా ఆరోగ్య సమస్యలతోటి చాలా రకాలుగా ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఎందుకంటే యాసిడిటీ అంటూ కూడా చాలా ప్రాబ్లమ్స్ పైన అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళందరికీ కూడా క్లుప్తంగా క్లియర్గా మనకు తెలియజేయడానికి మన ముందున్నారు డాక్టర్ శివరామకృష్ణ కొండ, ఫిజిషియన్, జనరల్ ఫిజిషియన్ అని కూడా చెప్పొచ్చు. సార్ని అడిగి మరిన్ని వివరాలు కూడా క్లియర్గా అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. అంటే డాక్టర్స్ని ఎలా ఉన్నారని అడగకూడదు కానీ అడగాలి. బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారు? చాలా చక్కగా ఉన్నాం సార్. సార్ ఎందుకంటే ఇప్పుడు మీరు జనరల్ డాక్టర్ అంటే చాలా మంది వయసుతో సంబంధం లేకుండా బయట ఫుడ్కి అలవాటు పడి కావచ్చు, చాలా రకాలుగా మీరు చూస్తూనే ఉంటారు, మీకు అన్ని తెలిసి ఉంటుంది. వయసుతో సంబంధం లేకుండా ఎక్కువగా యూత్, రేపటి తరాలకు రాబోయే యూత్ ఆరోగ్యపరంగా చాలా దెబ్బతింటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలి అంటే చాలా మందికి యాసిడిటీ ఫస్ట్ వచ్చే ప్రాబ్లం. అది ఈ యాసిడిటీ ఎందువలన వస్తుంది, ఎందుకు వస్తుంది? అయితే చాలా మంది బయట ఫుడ్ తింటారు. తిన్న వాళ్ళలో ఎక్కువ ఇష్టపడేది స్పైసీ ఫుడ్ అంటాం. ఉప్పు కారం ఎక్కువ ఉన్నది, మసాలా ఎక్కువ ఉంది తింటాం. సో వాటి వల్ల ఏమవుతుందంటే బాడీలో మన ఫుడ్ కడుపులో ఎంటర్ అవ్వగానే, స్టమక్ ఎంటర్ అవ్వగానే యాసిడ్ అనేది ఉత్పత్తి అవుతుంది. యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది. యాసిడ్ అనేది మన ఫుడ్ డైజెస్ట్ చేయడానికి కావాల్సిన పదార్థం కడుపులో. అయితే ఈ స్పైసీ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడము, ఆయిలీ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ అసిడిటీ అనేది ఎక్కువగా డెవలప్ అవుతుంది. సో మోతాదుకు మించి అసిడిటీ అనేది సీక్రెట్ అవుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే మనకు ప్రొటెక్టివ్ బ్యారియర్ అంటారు, ఒక మ్యూకస్, శ్లేష్మ పొర అనేది ఒకటి పొట్టలో ఉంటుంది. సో అది మన పొట్టలో ఉన్న లేయర్స్ని, కండరాలని, వాటిని కాపాడుతూ ఉంటుంది. సో ఈ యాసిడ్ అనేది ఎక్కువగా ఉత్పత్తి అయినప్పుడు ఏమవుతుందంటే, యాసిడ్ అనేది తెలుసు కదా మనకు, ఈవెన్ చిన్న బాత్రూమ్లో కడగడం కూడా వాడతాం, ఆల్మోస్ట్ అట్లాంటి యాసిడే. కాకపోతే బాడీలో దాని pH అనేది కంట్రోల్ అమౌంట్లో ఉత్పత్తి అవుతుంది, ఫుడ్ డైజెస్ట్ కావాల్సినంత మోతాదులో ఏర్పడుతుంది. అయితే మనం ఎక్కువ మసాలా ఫుడ్, స్పైసీ ఫుడ్ కానీ లేకపోతే ఆయిలీ ఫుడ్ కానీ తీసుకోవడం వల్ల, రిపీటెడ్గా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఎక్కువగా తీసుకోవడం వల్ల, సో వాటి వల్ల ఏమవుతుందంటే ఈ శ్లేష్మ పొర అనేది మెల్లమెల్లిగా క్రమక్రమంగా కరిగిపోతుంది. లోపల ఉన్న లేయర్స్, కండరాల లేయర్స్ కూడా తినేస్తుంది, అల్సర్స్ ఫామ్ అవుతాయి. సో దానివల్లనే అల్సర్స్ ఫామ్ అవడము, ఎక్కి రావడము, పడుకున్న తర్వాత కూడా ఎక్కి రావడము, లేకపోతే తిన్నది అరక్కపోవడము, ఉబ్బసంగా ఉండడము, ఇవన్నీ కూడా దానివల్లే కారణాలు. దానివల్ల వామిటింగ్స్ అవ్వచ్చు, కడుపు నొప్పి రావచ్చు, రాత్రి అప్పుడప్పుడు అదేమన్నా హార్ట్ బర్న్ అంటారు. హార్ట్ అటాక్ లో వచ్చిన పెయిన్, ఈ అసిడిటీ వల్ల వచ్చే పెయిన్ సిమిలర్ గా ఉంటాయి ఒక్కోసారి. అయితే ఏది ఏంటి అనేది చెప్పడం కష్టం. కాబట్టి కంపల్సరీ హార్ట్ పెయిన్ కానీ, చెస్ట్ పెయిన్ కానీ, ఈ బర్నింగ్ సెన్సేషన్ కానీ వచ్చిన వాళ్ళలో యూజువల్ గా షుగర్, బీపీ ఉన్న వాళ్ళు కంపల్సరీ ఈసీజీ చేయించాలి. యంగ్ పేషెంట్ లో కూడా చేయించాలి. యాక్చువల్ గా వస్తే ఒక ఈసీజీ అనేది ఖచ్చితంగా చేయించాలి. డయాబెటీస్ కూడా ఏజ్ తో లిమిట్, అసలు సంబంధం లేకుండా, ఏజ్ లిమిట్ లేకుండానే వచ్చేస్తుంది. అవును, డయాబెటీస్. అందుకు మరి అయితే డయాబెటీస్ రెండు రకాలు ఉంటున్నాయి. అందులో టైప్ 1 డయాబెటీస్ అంటాం, టైప్ 2 డయాబెటీస్ అంటాం. మేజర్ గా ఎక్కువ శాతంలో మనకు కనిపించేవి టైప్ ఇవి. అన్యాచురల్ అంటే అన్కామన్ ఫార్మ్స్ ఆఫ్ డయాబెటీస్ కూడా చాలా ఉన్నాయి. మనం మేజర్ గా చూసేవి టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్. టైప్ 1 డయాబెటీస్ యూజువల్ గా చిన్నపిల్లల్లో వస్తుంది, జన్యుపరంగా వస్తుంది. జన్యుపరంగా లేకపోతే చిన్న వయసులోనే ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలు ఏవైతే డ్యామేజ్ అయిపోతాయో, ఇన్సులిన్ బాడీలో అసలు ప్రొడ్యూస్ అవ్వదు, ఇన్సులిన్ అనేది ఉత్పత్తి కాదు. ఆ టైంలో వచ్చే డయాబెటీస్ ని టైప్ 1 డయాబెటీస్ అంటాం. సహజంగా యూజువల్ గా చిన్నపిల్లల్లో, చిన్న యుక్త వయసులో వాళ్ళకి ఎక్కువ వస్తుంటుంది. ఈ టైప్ 2 డయాబెటీస్ మెలిటస్ అనేది మనం ఆహార పద్ధతుల వల్ల, ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల, ఉబకాయం వల్ల వచ్చే డయాబెటీస్ టైప్ 2 డయాబెటీస్. అది పెద్దవాళ్ళలో వస్తుంది, టీనేజ్ దాటిన తర్వాత పెద్దవాళ్ళలో. యూజువల్ అయితే ఇదివరకు చూసినట్టయితే మనం 40-45 దాటిన తర్వాతనే వచ్చింది డయాబెటీస్. ఇప్పుడు 20 దాటిన తర్వాత టీనేజ్ లో కూడా వస్తుంది టైప్ 2 డయాబెటీస్. సో కాబట్టి దానికి కారణం ఏంటి అని మనం వెతికితే, మన ఆహార పద్ధతులు, మనం చేసే అలవాట్లు, వ్యాయామం లేకపోవడము, ఎక్కువ టీవీ, మొబైల్ చూస్తూ అలానే కూర్చుని పోవడము, వీటి వల్ల వస్తుంది. చాలా మంది టెన్షన్స్ వల్ల వస్తూ ఉంటది డయాబెటీస్ అంటారు, అది నిజమే? టెన్షన్ అనేది ఒక ఫ్యాక్టర్, అడిషన్ ఫ్యాక్టర్ అంతే తప్ప అప్పుడు టెన్షన్ వల్లనే వస్తుంది కాదు. స్ట్రెస్, ఏ టైప్ ఆఫ్ స్ట్రెస్ అయినా కానీ పర్లేదు. అంటే మెంటల్ స్ట్రెస్ కానీ ఇట్లాంటిది ఏమన్నా అనుకోండి, ఎక్కువ ఆలోచిస్తే ఏమవుతుందంటే బాడీలో కొన్ని హార్మోన్స్ ఉత్పత్తి అవుతాయి, క్యాటకోలమైన్స్ అంటాం. సో ఆ హార్మోన్స్ మనకి ఎంత అవసరమో అంతే మోతాదులో ఉండాలి. అవి ఎక్కువ ప్రొడ్యూస్ అయినా కానీ బాడీలో రక్తనాళాలను కుదించేసేయడము, లేకపోతే స్ట్రెస్ అనేది ఇంక్రీజ్ చేయడము, లైపోలైసిస్ అంటాం, అంటే ఫ్యాట్ కరిగించడము, బాడీలో రక్తంలో ఫ్యాట్ కణాలు, ఫ్యాట్ పదార్థాలు అన్ని కూడా ఎక్కువైపోతాయి. సో దానివల్ల మెటబాలిజం అనేది డిరేంజ్ అయిపోతుంది, ఎంత కావాలో అంత. సో స్ట్రెస్ అనేది ఎప్పుడైనా కానీ
మంచిది కాదు. అంటే ఈ డయాబెటీస్ కూడా సార్ ఇప్పుడు యుక్త వయసులో ఉన్న వాళ్ళకి చాలా మందికి వస్తుంది కూడా. వాళ్ళకి డయాబెటీస్ అటాక్ అయ్యింది అని అంటే వాళ్ళలో సెక్స్ ఫీలింగ్స్ తగ్గిపోతాయి అని అంటున్నారు. అది ఎంతవరకు సెక్స్ నిజం ఫీలింగ్స్ సార్? కాదు, డయాబెటీస్ వల్ల మనకు లిబిడో అనేది కొంచెం తగ్గే అవకాశం ఉంది. ఓకే. కోరికలు అనేది తగ్గే అవకాశం ఉంది. ప్లస్ మనము సెక్షువల్ డిజైర్స్ తగ్గిపోతాయి. ప్లస్ కణాలు, వీర్య కణాలు కూడా ఉత్పత్తి అవ్వడం తగ్గే ఛాన్స్ ఉంది. ఎందుకంటే డయాబెటీస్ వచ్చింది అనుకోండి, మన బాడీలో సహజంగానే చాలా మార్పులు జరుగుతాయి. అయితే డయాబెటీస్ అంటే చాలా మంది అనుకుంటారంటే షుగర్ లెవెల్ ఎక్కువ ఉంటుంది, దానివల్ల ఏం ప్రాబ్లం ఉంటుంది, షుగర్ లెవెల్ తగ్గించుకుంటే సరిపోతుంది, కంట్రోల్ లేకపోయినా నాకు సింటమ్స్ ఏం లేవు కదా, మా అయితే దాహం ఎక్కువ వేస్తుంది, యూరిన్ ఎక్కువ వెళ్తాను, ఇంతకంటే ఎక్కువ ఏముంటుంది అని అపోహపడతారు. అయితే అది తప్పు. డయాబెటీస్ ఉండడం అంటే ఏంటంటే రక్తంలో బాగా షుగర్ పెరిగిపోతుంది, మన ఒంటికి పట్టదు. సో నీరసంగా వస్తుంది, నీరసం ఉంటుంది, ఎక్కువ శాతంలో వాటర్ తీసుకుంటాము, యూరిన్ ఎక్కువ వెళ్తాము. కొంతమందిలో వెయిట్ లాస్ అవుతుంది, మందులు వాడే వాళ్ళలో ఓవర్సారి వెయిట్ గెయిన్ అవ్వచ్చు, ఇన్సులిన్ అట్లాంటి వాడే వాళ్ళు. సో ఈ షుగర్ లెవెల్ అనేది బాడీలో క్రమంగా పెరిగి ఉన్నప్పుడు అడ్వాన్స్డ్ గ్లైకేషన్ ప్రొడక్ట్స్ అని కొన్ని హానికర పదార్థాలు తయారవుతాయి షుగర్ ఎక్కువ శాతం ఉండడం వల్ల. ఇవి యాంటీఆక్సిడెంట్స్, అవి ఆక్సిడేటివ్ రాడికల్స్ని వాటిని క్రియేట్ చేస్తాయి. సో అవి వెళ్ళి ఈ అడ్వాన్స్డ్ గ్లైకేషన్ ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా ఏం చేస్తాయి అంటే బాడీలో అవయవాలను తినేస్తుంటాయి. ముఖ్యంగా డయాబెటీస్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ కొన్ని ఇంపార్టెంట్ ఆర్గన్స్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. మనం కామన్ గా చూసేది కంటి చూపు తగ్గిస్తుంది, రెటినోపతి అంటాము, నరాలు పాడైపోతాయి, డయాబెటిక్ న్యూరోపతి అంటాము, తర్వాత కిడ్నీలు పాడవుతాయి, డయాబెటిక్ నెఫ్రోపతి అంటాము. ఇవి కామన్ గా చూస్తుంటాం. అవే కాకుండా డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ అంటే బీపీ, వీటి వల్ల ఏమవుతుందంటే ఈ అడ్వాన్స్డ్ గ్లైకేషన్ ప్రొడక్ట్స్ వల్ల కొవ్వు పదార్థాలు బాగా జమ అయిపోయి రక్తనాళాలలో హార్ట్ అటాక్స్ రావడము, బ్రెయిన్ స్ట్రోక్స్ రావడము ఇలాంటివి కూడా జరుగుతాయి డయాబెటీస్ వల్ల. చాలా జాగ్రత్తగా ఉండాలి. డయాబెటీస్ అనేది డయాబెటీస్ హైపర్ టెన్షన్ అందుకే సైలెంట్ కిల్లర్స్ అంటారు వాటిని. సైలెంట్ కిల్లర్స్ తెలియకుండా మనిషిని చావు దిశగా తీసుకెళ్లిపోతుంటాయి. బోన్స్ దగ్గర నుంచి కూడా బోన్స్ కూడా తగ్గే అవకాశం, కాల్షియం మెటబాలిజం కూడా చేంజెస్ వస్తాయి. ఇప్పుడు ఇది థైరాయిడ్ వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ ఉంటారు. అది ఎలాంటి ప్రభావం చూపించబోతుంది? థైరాయిడ్ హార్మోన్ అనేది చాలా కీలకమైన హార్మోన్ మన బాడీలో. మనకు ఉత్సాహం రావాలన్నా కానీ, మన బాడీలో హార్ట్ వేరే అవయవాలన్నీ కరెక్ట్ మోతాదులో పనిచేయాలన్నా కానీ థైరాయిడ్ హార్మోన్ మనం తిన్నది అరగడానికి, మన బాడీలో ఫ్యాట్ ఎంత ఉండాలి, మనం యాక్టివ్నెస్ ఉండడానికి, రక్త ప్రసరణ సరిగా ఉండడానికి అన్నిటి కూడా థైరాయిడ్ హార్మోన్ చాలా ఇంపార్టెంట్. మన బాడీలో ఉష్ణం పెంచడానికి అంటే బాడీ టెంపరేచర్ కొంచెం మెయింటైన్ చేయడానికి కూడా థైరాయిడ్ హార్మోన్ చాలా ఇంపార్టెంట్. అయితే థైరాయిడ్ గ్లాండ్ అనేది ఇక్కడ మెడల్ దగ్గర ఉంటుంది. సో చాలా మందిలో ఎక్కువ శాతం అమ్మాయిల్లో ఏమవుతుందంటే ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటాం. ఏదో ఒక ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత మన బాడీలో ఇమ్యూనిటీ మన బాడీలోనే ఆర్గన్స్ మీద లేకపోతే కణాల మీద దుష్ప్రభావం చూపించడం జరుగుతుంది. సో అట్లా థైరాయిడిస్ అని వస్తుంది. థైరాయిడిస్ అంటే థైరాయిడ్ గ్లాండ్ లో వాపు. దాని తర్వాత ఓసారి కొంతమందికి పర్మనెంట్ హైపోథైరాయిడిజం రావచ్చు. అంటే థైరాయిడ్ హార్మోన్ ఎంత ప్రొడ్యూస్ కావాలో అంత ప్రొడ్యూస్ అవ్వదు. కొంతమందిలో టెంపరీ ఫేజ్ ఆఫ్ థైరాయిడిస్ ఉంటుంది, దానివల్ల టెంపరీ డిస్ఫంక్షన్ ఉంటుంది, తర్వాత రికవర్ అయిపోవచ్చు. సో అది ఎంత మందిలో ఎలా ఉంటుంది అనేది చెప్పలేము. సో టెస్ట్ చేయించుకుంటూ ఉండాలి, డాక్టర్తో ఫాలో అప్ అవుతూ ఉండాలి, అప్పుడే చెప్పగలుగుతారు. అంటే ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అంటే ఎక్కువగా లేడీస్ కి వస్తుంది అంటున్నారు. అందులో ఒకటి లేడీస్ కి థైరాయిడ్ ప్రాబ్లం ఉంటే పిల్లలు అయ్యే అవకాశం చాలా తక్కువ అంటున్నారు. అది నిజమేనా సార్? థైరాయిడ్ ప్రభావం ఈవెన్ మన సెక్షువల్ ఆర్గన్స్ మీద ఉంటుంది, యూటరస్ మీద, ఓవరీస్ మీద, దాని మీద ఉంటుంది. ఫైబ్రాయిడ్ ఫార్మేషన్ వాటి మీద కూడా ప్రభావం ఉంటుంది థైరాయిడ్ హార్మోన్. కాబట్టి థైరాయిడ్ హార్మోన్ అనేది బాడీలో కరెక్ట్ మోతాదులో ఉండాలి. ప్రెగ్నెన్సీ రావడానికి, ప్రెగ్నెన్సీ మెయింటెనెన్స్ కూడా థైరాయిడ్ హార్మోన్ చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా ఒకసారి ప్రెగ్నెంట్ అయిన తర్వాత థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ బాగాలేవు అనుకోండి, పెరిగే బిడ్డ మీద, గర్భంలో పెరిగే బిడ్డ మీద కూడా చాలా ప్రభావం ఉంటుంది. బిడ్డ మెంటల్ హెల్త్ మీద అంటే బ్రెయిన్ ఎదుగుదల మీద చాలా ప్రభావం ఉంటుంది. థైరాయిడ్ హార్మోన్ లోపం ఉండి మనం ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ హార్మోన్ సప్లిమెంట్స్ తీసుకోకపోతే పుట్టిన తర్వాత ఆ బిడ్డ ఏదైతుందో మెంటల్ రిటార్డేషన్ అంటే మానసిక స్థితి సరిగా ఉండకపోవచ్చు, బ్రెయిన్ డెవలప్ కాకపోవచ్చు, మాటలు సరిగా రాకపోవచ్చు, ఇన్ని చాలా జరిగి బిడ్డకు కూడా థైరాయిడ్ వచ్చే అవకాశం బిడ్డకు థైరాయిడ్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ప్లస్ బిడ్డ బ్రెయిన్ ఎదగదు. ఫస్ట్ పుట్టిన బిడ్డ అంగవైకల్యంతో మానసిక స్థితి సరిగా ఉండకపోవడం, మాట్లాడలేకపోవడం, బ్రెయిన్ ఎదుగుదల ఉండదు. సో కాబట్టి క్రెటినిజం అంటారు. ఇప్పుడు డయాబెటీస్ ఉన్న లేడీస్ కి అయితే పిల్లలకి మళ్ళీ వచ్చే అవకాశం ఉందా సార్? డయాబెటీస్ ఉన్న లేడీస్ కి, ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మనం మందులు తీసుకొని షుగర్ లెవెల్ కంట్రోల్లో పెట్టుకోకపోతే పిల్లలకి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. పిల్లలకి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి, ఆటోమేటిక్ గా మళ్ళీ బిడ్డకి ట్రాన్స్ఫర్ అవుతాయి. వాటి ఇన్సులిన్ ప్రొడక్షన్ ఎక్కువ పెంచేస్తుంది. సో ఇన్సులిన్ ప్రొడ్యూసింగ్ సెల్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద స్ట్రెస్ ఎక్కువ అయిపోతుంది చిన్న వయసులోనే, గర్భంలో ఉన్నప్పుడే.
సో కాబట్టి తర్వాత ఫ్యూచర్ లో డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి, రిస్క్ విల్ బి ఇంక్రీస్డ్. రిస్క్ చాలా ఉంది. అయితే ఇప్పుడు డయాబెటీస్ అయితే అది లైఫ్ లాంగ్ ఇంకా మనిషితో ఉండాల్సిందే చనిపోయేంత వరకు. అంటే ప్రెగ్నెన్సీలో వచ్చిన డయాబెటీస్, ప్రెగ్నెన్సీలో వచ్చిన థైరాయిడ్ డిసీజ్, ప్రెగ్నెన్సీలో వచ్చిన బీపీ, ఇవి ప్రెగ్నెన్సీ వరకే చాలా మందిలో ఉంటాయి. కొంతమందిలో మాత్రం కంటిన్యూ అవుతుంది. నార్మల్ పీపుల్స్ కి ఇప్పుడు డయాబెటీస్ అటాక్ అయిందంటే అది ఇంకా లైఫ్ లాంగ్ ట్రావెల్ అవ్వాల్సిందే లైఫ్. మెజారిటీ ఆఫ్ ద పీపుల్. కాకపోతే ఈ థైరాయిడ్ అనేది అదేమన్నా పూర్తిగా తగ్గిపోయే అవకాశం. థైరాయిడ్ కూడా ఎందుకు వచ్చింది అనే మనది కనుక్కోగలగాలి. అయితే థైరాయిడిస్ అంటే థైరాయిడ్ గ్లాండ్ లో వాపు, ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత కొన్నిసార్లు థైరాయిడ్ గ్లాండ్ ఎఫెక్ట్ అవుతుంది. సో దాంట్లో వాపు టెంపరీ ఉండొచ్చు, అది పర్మనెంట్ కావచ్చు. సో ఆ టెంపరీ ఫేజ్ లో ఉన్నప్పుడు హార్మోన్ తక్కువ ఉంటే హార్మోన్ సప్లిమెంట్స్ ఇస్తాం. సో హార్మోన్ లెవెల్ నార్మల్ గా ఉంటే దాన్ని అబ్జర్వేషన్ లో పెడతాము, టెస్ట్ చేయించుకుంటుంటాం క్రమక్రమంగా. సో అది పర్మనెంట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో కాబట్టి మనం వెయిట్ చేసి ఉండాలి, డాక్టర్ తో ఫాలోఅప్ అవుతూ ఉండాలి. పర్మనెంట్ అయ్యే ఛాన్స్ ఉంది, పర్మనెంట్ కాకపోయే ఛాన్స్ కూడా ఉంది. సో ఎస్పెషల్లీ యంగ్ ఏజ్ లో వచ్చినప్పుడు మనం ఎవాల్యుయేట్ చేయాలి, ఇది టెంపరీయా పర్మనెంటా అని రెగ్యులర్ గా చెకప్ చేస్తూ ఉండాలి. రెగ్యులర్ గా చెకప్ చేయించుకోవాలి. కానీ ఇప్పుడు చాలా మంది కూడా డ్రగ్స్ కి, అలాగే స్మోకింగ్, డ్రింకింగ్ వీటికి అలవాటు పడిపోయారు సార్. అందులో యూత్ మెయిన్ గా దానికి అలవాటు పడిపోయి చాలా హెల్త్ ఇష్యూస్ అవుతున్నాయి. వాళ్ళకి ఎలాంటి ఎఫెక్ట్ చూపించబోతుంది డ్రింక్ కావచ్చు, అలాగే డ్రగ్స్ మెయిన్ గా స్మోకింగ్, డ్రింకింగ్, డ్రగ్స్ ఇవన్నీ చాలా మాదక ద్రవ్యాలు అంటారు. వీటిని తీసుకోవడం వల్ల బాడీలో చాలా మార్పులు వస్తాయి. మనకు స్మోకింగ్, ఆల్కహాల్ అయితే చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం, చాలా మంది తీసుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో డ్రగ్స్ ఎక్కువయ్యాయి, కొకైన్, ఆంఫెటమిన్ చాలా ఉన్నాయి, అబ్యూజివ్ డ్రగ్స్ చాలా ఉన్నాయి. సో వాటిని తీసుకోవడం వల్ల ఏమిటంటే మనకు ఆ టైంలో తీసుకున్న క్రమంలో కిక్ అనేది ఒకటి వస్తుంది. సో అప్పుడు యుఫోరియా అంటాం, ఆ టైంలో కొంచెం బాగా ఫీల్ అవుతారు. సో దానికోసం ఆ కిక్ కోసం ఆ డ్రగ్స్ తీసుకుంటారు అన్నట్టు. కానీ దాని ప్రభావం అనేది ప్రొలాంగ్ ఉంటుంది. అది తీసుకోకపోతే ఆ టైంకి నరాలు లాగేస్తాయి, పిచ్చిగా ప్రవర్తిస్తారు. అది కావాలని ఇంట్లో వాళ్ళని కూడా చూడరు. ఈ మధ్య చాలా కేసెస్ ఉన్నాయి సార్, ఆ డ్రగ్స్ తీసుకొని ఆ మైకన్లో చంపడానికి కూడా సిద్ధపడి చంపేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కరెక్ట్, అలాంటి కేసెస్ చాలా చూస్తున్నాము. సో మన బ్రెయిన్ మీద, మనకు మైండ్ మీద కంట్రోల్ ఉండదు మాదక ద్రవ్యాలు తీసుకున్నప్పుడు. సో వాటిని అరికట్టాలి, గవర్నమెంట్ కూడా కరెక్ట్ చర్యలు తీసుకోవాలి డ్రగ్స్ అరికట్టడానికి. అంటే వాళ్ళకు బాడీలో ఎలాంటి మార్క్స్, అంటే ఏమేమి మీద ఎఫెక్ట్ పడుతుంది? మెయిన్ గా అవయం ఎఫెక్ట్ పడేది అంటే బ్రెయిన్ ఆలోచన శక్తి అనేది తగ్గిపోతుంది. విచ్ ఈస్ రైట్, ఇన్సెట్ అనేది తగ్గిపోతుంది. ఏది కరెక్ట్, ఏది తప్పు అనేది మనకు ఆలోచన విధానం మారిపోతుంది. సో ఎవరితో మాడుతున్నాం, వీళ్ళు ఏంటి, మనం ఎట్లా బిహేవ్ చేయాలి, ఈ బిహేవియర్ మాడిఫికేషన్ మొత్తం జరిగిపోతుంది. సో కాబట్టి వాళ్ళు ఎలా మాడతారో, ఏం చేస్తారు అనేది తెలియదు. ప్లస్ వాళ్ళకి గుర్తుండే అవకాశం కూడా తక్కువ జరిగిన తర్వాత కూడా. మెయిన్ ఇందులో ఒక చిన్న డౌట్ సార్ ఏంటంటే, ఇప్పుడు అంతా కూడా డ్రగ్స్ తీసుకునేది యంగ్ పీపుల్స్, అన్మ్యారీడ్ వాళ్ళు తీసుకుంటున్నారు. రేపు ఫ్యూచర్ లో వీళ్ళు దాంపత్య జీవితానికి పర్ఫెక్ట్ గా ఉంటారంటారా? ఉండే అవకాశాలు తక్కువ. అంటే డి అడిక్షన్ జరగలిగితే దాంపత్యానికి ఓకే, ఇబ్బంది ఏం లేదు. అది కూడా ఎర్లీ స్టేజెస్ లో. ముదిరిపోయి తర్వాత ఎక్కువ అయిపోతే మళ్ళీ తర్వాత దాంపత్య జీవితంలో కూడా ఇబ్బందులు అవుతాయి. లైఫ్ రిస్క్ వస్తుంది, పిల్లలు పుట్టకపోవచ్చు, ఓసారి సెక్షువల్ ఆర్గాన్స్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. క్రోమోజోమ్స్ అంటారు, స్పర్మ్స్ అంటారు, స్పర్మ్ కౌంట్ అంటారు. సో స్పర్మ్ కౌంట్ అనేది తగ్గిపోతుంది, స్పర్మ్ మొటిలిటీ తగ్గిపోతుంది, ఎస్పెషల్లీ స్మోకింగ్ వల్ల. సో అవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు సార్, చిన్న పిల్లలకి వైరల్ ఫీవర్స్ అంటూ చాలా వస్తున్నాయి. వాళ్ళకి ఆ వైరల్ ఫీవర్ చిన్న పిల్లల పైన ఎలాంటి ప్రభావం చూపిస్తుంది సార్? అయితే వైరస్, కామన్ వైరస్ అయితే చిన్నపిల్లల్లో సర్వసాధారణం. ఎందుకంటే చిన్నపిల్లల్లో మనం ఇంట్లో ఉన్నప్పుడు రావచ్చు, ఎస్పెషల్లీ ఒక వయసు వచ్చిన తర్వాత స్కూల్ పంపిస్తాం 3 years 4 years తర్వాత. సో స్కూల్కి వెళ్ళిన తర్వాత ఏ ఒక్క పిల్లోడికి క్లాస్ లో జలుబు, దగ్గు, వైరల్ ఫీవర్ ఉన్నా కానీ మిగతా అందరికీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో దాన్ని ప్రివెంట్ చేయడం కష్టం. ఇంకోటి ఏంటంటే, కామన్ గా వచ్చే వైరసెస్ అయితే ఇన్ఫెక్షన్ రావడం మంచిది అని అంటారు. కామన్ గా వైరస్ ఎందుకంటే చిన్న వయసులో పిల్లల్ని ఆడనివ్వాలి, వాళ్ళు బయటికి వెళ్ళి ఆడనివ్వాలి వాళ్ళని అని. ఎన్విరాన్మెంటల్ డస్ట్ కానీ, సాయిల్ కానీ వాటికి ఎక్స్పోజ్ అవుతేనే మంచిది అంటారు. ఎందుకంటే మనకు ఇమ్యూనిటీ అనేది క్రమక్రమంగా డెవలప్ అవుతుంది పిల్లోడు పెరిగిన కొద్దీ. సో ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ద లైఫ్ లో పిల్లోడికి ఇన్ఫెక్షన్స్ వస్తే ఆ ఇమ్యూనిటీ అనేది టువర్డ్స్ డెవలపింగ్ ఇమ్యూనిటీ టువర్డ్స్ ఇన్ఫెక్షన్ లాగా వెళ్ళిపోతుంది. అదే ఇన్ఫెక్షన్స్ ఎక్స్పోజ్ కాకుండా ఇంట్లోనే పెట్టేసి బయటికి వెళ్తే ఇన్ఫెక్షన్ వస్తుంది, ఆడద్దు, ఆడకూడదు, స్మూత్ గా పెరిగి ఇంట్లోనే ఉండి ఇన్ఫెక్షన్స్ రాకుండా కట్టడి చేస్తే అలర్జీ తరఫు ఇమ్యూనిటీ అనేది డెవలప్ అయిపోతుంది. సో ఫ్యూచర్ లో అలర్జిక్ డిసీజెస్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, ఇమ్యూనిటీ మార్పు చెందుతుంది. కాబట్టి
మనం పిల్లల్ని కూడా ఆడనివ్వాలి, స్కూల్కి పంపించాలి, అందరితో పాటు చేయాలి, అప్పుడే స్ట్రాంగ్ గా ఉంటారు. అప్పుడే స్ట్రాంగ్గా ఉంటారు. చిన్నప్పుడు ఇన్ఫెక్షన్స్ వస్తే ఇంకోటి ఏంటంటే ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు వచ్చింది కదా ఇన్ఫెక్షన్ అది స్ట్రాంగ్ అవుతారని వదిలేయకూడదు. ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు వెంటనే ట్రీట్మెంట్ జరగాలి. అది ఏంటి, వైరల్ ఇన్ఫెక్షనా, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షనా, ఏ సిమ్టమ్స్ ఉన్నాయి, ఎంత తీవ్రంగా ఉంది. ఇన్ఫెక్షన్ వచ్చిందంటే ఫీవర్ వస్తుంది. ఫస్ట్ ఫీవర్ వచ్చిందంటే విత్ ఇన్ 1 day తగ్గింది అనుకోండి, సింపుల్ పారాసిటమాల్ సిరప్ తోని కానీ టాబ్లెట్ తోని కానీ తగ్గింది అనుకోండి, దట్స్ ఓకే. బాడీకి ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది. 1 or 2 days కంటే ఎక్కువ ఉంది, 3 days కంటే ఎక్కువ ఉంది అంటే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. అది ముదురుతుందని అర్థం, లేకపోతే తగ్గట్లేదని అర్థం. అప్పుడు మందులు వాడి తగ్గించుకోవాలి. అయితే చిన్నతనంలో వచ్చే ఇన్ఫెక్షన్స్ కొన్ని డేంజరస్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. అయితే అవి ఆ టైంలో మనం యాంటీబయాటిక్స్ వాడి కంట్రోల్ చేయకపోతే దుష్ప్రభావం తర్వాత జాయింట్స్ మీద, హార్ట్ మీద చూపించి రుమాటిక్ ఫీవర్ అంటారు, అట్లాంటి డెవలప్ అయ్యి హార్ట్ డిజీజెస్ డెవలప్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో కాబట్టి వాటిని సోర్ త్రోట్ మామూలుగా చాలా కామన్గా వస్తాయి చిన్నపిల్లల్లో. వాటిని ముందే మనం గుర్తించి డాక్టర్ని సంప్రదించి యాంటీబయాటిక్స్ కోర్స్ అనేది వాడాలి. నార్మల్ గా అంటే చిన్నపిల్లలే కాకుండా ప్రతి ఒక్కరిలో కూడా ఫీవర్ అనేది రోజులు తరబడి ఉంటే అది టైఫాయిడ్ కింద వస్తుంది అంటారు. టైఫాయిడ్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆ టైఫాయిడ్ ప్రభావం ఒక్కొక్కసారి చాలా మందికి మరణించేంత వరకు కూడా తీసుకెళ్తుంది దారి. అంటే ఈ టైఫాయిడ్ ప్రభావం అనేది ఎలా ఉంటుంది సార్ అసలు ఒక వ్యక్తి? అయితే మనకు మామూలు టైఫాయిడ్ ఫీవర్ అంత ఈజీగా తగ్గదు. వచ్చిందంటే కొంతమందిలో మాత్రమే తగ్గిపోతుంది, చాలా మందిలో తగ్గదు. 1 week పైన కూడా ఉంటుంది, 2 weeks పైన కూడా ఉంటుంది. సో అట్లా ప్రొలాంగ్ ఫీవర్ మనం ఇంట్లో హోమ్ రెమెడీస్ వాడతాం. ఎవరికైనా ఫీవర్ వస్తే పారాసిటమాల్ సిరప్ ఏదైనా ఉంటుంది అది వాడతారు. చిన్న తెలిసిన డాక్టర్ ఏదైనా ఉంటే చిన్న సిరప్ ఏదైనా వాడతారు, యాంటీబయాటిక్స్ అట్లాంటివి. అవి వాడినా తగ్గలేదు, మోషన్స్ అవుతున్నాయి, లేకపోతే ఒకసారి మలబద్ధకం కూడా కావచ్చు, కడుపు నొప్పి రావచ్చు. అయితే ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే డాక్టర్ సంప్రదిస్తే దానికి సరిపడే టెస్టులు ఉంటాయి. ఆ టెస్టులు చేస్తే మనకు తెలుస్తుంది టైఫాయిడ్ ఉందా లేదా అని తెలుస్తుంది. టైఫాయిడ్ ఉంటే టైఫాయిడ్కి ఇదివరకు కాలంలాగా లేదు, టైఫాయిడ్ బ్యాక్టీరియా అనేది కూడా రెసిస్టెంట్ అయిపోయింది బాగా. అంటే మనం కామన్ గా వాడే మందుల వల్ల తగ్గట్లేదు టైఫాయిడ్. సో స్పెసిఫిక్ మందులే ఉంటాయి టైఫాయిడ్కి. ఇప్పుడు రెసిస్టెన్స్ ప్యాటర్న్స్ బట్టి కూడా మనం వాడాలి, మందులు చేంజ్ చేయాలి. సో అవి వాడితేనే టైఫాయిడ్ అనేది క్లియర్ అయిపోతుంది. టైఫాయిడ్ని కరెక్ట్ టైంలో ట్రీట్ చేయకపోతే ముదిరిపోతే పొట్టలో జీర్ణకోశంలో ఇంటెస్టైన్స్లో అల్సర్స్ ఫామ్ అవుతాయి. ఆ తర్వాత అది ఇంకా ముదిరిపోయి మొత్తం సిస్టమిక్ ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ లాగా వచ్చి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు టైఫాయిడ్ వల్ల. సార్ ఇది జిఆర్డి అనే సమస్యలు చాలా మంది ఎదుర్కొంటున్నారు. అసలు ఈ సమస్యలు ఎందుకు వస్తాయి, అవి వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మనం ఇందాక కూడా మాట్లాడుకున్నాము, అసిడిటీ, స్పైసీ ఫుడ్ తీసుకోవడం వల్ల, మసాలా ఫుడ్ తీసుకోవడం వల్ల అసిడిటీ అనేది ఉత్పత్తి అవుతుంది. జిఆర్డి అంటే ఏంటంటే గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్. అంటే బాడీలో మన పొట్టలో అసిడిటీ అనేది క్రమక్రమంగా పెరిగినప్పుడు ఆ యాసిడ్ కంటెంట్ అనేది అక్కడే ఉండకుండా ఓసారి పడుకున్నప్పుడు ఎక్కి వస్తుంది, ఫుడ్ పైప్ నుంచి ఎక్కువ వస్తుంది. సో దాన్ని గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ అంటాం, బయటకు వస్తుంది. సో అది అసిడిటీ ఎక్కువ ఉన్న వాళ్ళలో యూజువల్గా వస్తుంది. ఇంకోటి ఏంటంటే అది రావడానికి కారణం ఏంటంటే తినగానే వెంటనే పడుకోవడం అట్లాంటివి చేయకూడదు. హెవీగా తినేసి వెంటనే పడుకోవడము, చాలా మంది వెంటనే పడుకుంటారు. సో దానివల్ల ఏమవుతుందంటే గ్యాస్ట్రో ఈసోఫేజియల్ జంక్షన్ అని ఉంటుంది. అంటే ఫుడ్ పైప్ కి ఉన్న స్టమక్ కి మధ్యలో ఒక జంక్షన్ ఉంటుంది, దానికి స్పింటర్ అంటాం. స్పింటర్ అంటే దాన్ని అడ్డుపడడానికి ఒక న్యాచురల్ బ్యారియర్. ఆ స్పింటర్ అనేది ఫంక్షన్ బాగానే ఉంటుంది. హెవీగా తీసుకొని అసిడిటీ బాగా ఉన్నప్పుడు వెంటనే పడుకుంటే అది మళ్ళీ పైకి వచ్చే అవకాశం ఉంటుంది, ఆ స్పింటర్ డిస్ఫంక్షన్ ఉంటుంది. సో దానివల్ల ఓసారి రిఫ్లెక్స్ అనేది వస్తుంది. ఆ రిఫ్లెక్స్ కంట్రోల్ సరిగా కాకపోతే ఓసారి హైటిస్ హెర్నియా రావచ్చు, డెవలప్ అవ్వచ్చు, ఈసోఫేజియల్ మొత్తం క్యాన్సర్స్ కూడా రావచ్చు లాంగ్ టర్మ్ లో అయితే. సో కాబట్టి గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ అనేది కామన్ గా చూస్తున్నాము. ఎక్కువ శాతం ఒబెసిటీ, ఉబకాయం ఉన్న వాళ్ళలో వస్తుంది. ఉబకాయం ఉన్న వాళ్ళు స్పైసీ ఫుడ్ బాగా తినడం వల్ల, వెంటనే పడుకోవడం వల్ల, తినేటప్పుడు బాగా నీళ్ళు తాగడం వల్ల కూడా పొట్ట ఉబ్బిపోతుంది తినే క్రమంలో. తినేటప్పుడు కూడా చాలా మంది తినేటప్పుడు అలవాటు ఉంటుంది సార్, చాలా మందికి వాటర్ తీసుకునే అలవాటు ఉంటుంది. అది చాలా తప్పు. యాక్చువల్లీ తినేటప్పుడు వాటర్ తీసుకోకూడదు. యాక్చువల్లీ తినే ముందు కూడా వెంటనే తీసుకోకూడదు. హాఫ్ అన్ అవర్ ముందు వాటర్ తీసుకోవాలి. 1 glass of water or 2 glasses of water తీసుకోవచ్చు. హాఫ్ అన్ అవర్ తర్వాత తినడం స్టార్ట్ చేసిన అయితే మనం ఈ అలవాటు చేసుకుంటే తినే ముందు హాఫ్ అన్ అవర్ ముందు మీరు ట్రై చేసి చూడండి, 1 or 2 glasses of water తాగండి. తినేటప్పుడు మీకు దాహం కూడా వేయదు, మీకు ఆ శ్లేష్మ పొర కూడా బాగా పనిచేస్తుంది, మీకు డ్రై అనిపించదు, మింగేటప్పుడు ఇబ్బంది కలగదు. తినే ముందు హాఫ్ అన్ అవర్ ముందు 2 glasses of water తాగండి. వాళ్ళు తినేటప్పుడు 10 సార్లు పక్కకు వచ్చి వాటర్ పట్టుకొని తాగుతా ఉంటారు. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మన తిండి డైల్యూట్ అయిపోతుంది, అది తొందరగా అరగదు, గ్యాస్ ఫామ్ అవుతుంది, పొట్ట ఉబ్బిపోతుంది, డైజెషన్ సరిగా ఉండదు, రిఫ్లెక్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్.
సో తినే క్రమంలో కానీ వెంటనే తినకముందు కానీ వాటర్ తాగకూడదు. అలా తిన్న తర్వాత జస్ట్ గొంతు తడుపుకోవడానికి మాత్రం కొన్ని నీళ్ళు తాగాలి. ఒక 1 to 1.5 hours తర్వాత యూ కెన్ డ్రింక్ యాజ్ మచ్ యాజ్ వాటర్. 2 glasses 3 glasses మీ ఇష్టం, మీ కెపాసిటీని బట్టి. 1.5 hours గ్యాప్ ఇవ్వాలి తిన్న తర్వాత. సో అది మంచి పద్ధతి. అప్పుడు డైజెషన్ కి కావాల్సిన జ్యూసెస్ పుడతాయి, ప్లస్ క్రమక్రమంగా మనకు కాన్స్టిపేషన్ అనేది ఉండదు, మలబద్ధకం ఉండదు, గ్యాస్ ఫార్మేషన్ రాదు. ఇవన్నీ డెవలప్ అవుతాయి. అదే కాకుండా చాలా మంది స్మోకింగ్ చేస్తూ ఉంటారు సార్. ఆ స్మోకింగ్ చేసే ఏరియా అంతా కూడా కలుషితం అయిపోయి ఉంటుంది. అక్కడున్న పరిసర ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి కూడా ఏమన్నా లంగ్స్ కానీ అలా ఏమన్నా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంట. డెఫినెట్లీ ప్యాసివ్ స్మోకింగ్ ఈజ్ మచ్ డేంజరస్ దెన్ యాక్టివ్ స్మోకింగ్ అంటారు. అంటే ప్యాసివ్ స్మోకింగ్ అంటే ఇప్పుడు మీ ఫ్రెండ్స్ లో స్మోక్ చేసే వాళ్ళు ఉన్నారు, నేను స్మోక్ చేయను కదా నాకేం రాదు, మా ఫ్రెండ్సే స్మోక్ చేస్తారు అని హ్యాపీ ఫీల్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో యాక్చువల్లీ ఆ స్మోక్ చేసే ఫ్రెండ్ పక్కనే ఉండి వాడు పీల్చిన పొగ పీల్చడం వల్ల వాడికంటే ఎక్కువ ఇతనికే డ్యామేజ్ అవుతుంది. సో ప్యాసివ్ స్మోకింగ్ వల్ల వాడిలో లంగ్స్ లో ఉన్న హాని పదార్థాలు ప్లస్ స్మోక్ రెండు కలిసి వస్తాయి. సో దట్ ఈస్ మోర్ డేంజరస్. కాబట్టి స్మోక్ చేసే పర్సన్ కి ఈవెన్ ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా స్మోక్ చేసే టైంలో దూరం పెట్టాలి. దూరంగా ఉంటేనే వాళ్ళు అంతే హెల్త్ పరంగా కొంచెం కంప్లీట్ వదిలేయమని చెప్పట్లేదు, కానీ స్మోక్ చేసే టైంలో మాత్రం దూరం పెట్టండి. ఆ టైంలో దూరం పెట్టండి. వాళ్ళ హెల్త్ సేఫ్ జోన్ లో ఉంటారు. వాళ్ళ హెల్త్ సేఫ్. వీళ్ళకి ఎలాంటి ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది స్మోక్ తీసుకునే వాళ్ళకి? ఎందుకంటే చాలా మంది లంగ్స్ ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు. స్మోకింగ్ అనేది ఎంత డేంజరస్ అంటే ఆల్కహాల్ తో కంపేర్ చేస్తే స్మోకింగ్ చాలా చాలా డేంజరస్. స్మోకింగ్ కెన్ కాజ్ ఎనీ క్యాన్సర్, ఏ క్యాన్సర్ అయినా కాజ్ చేయొచ్చు బాడీలో. ఎస్పెషల్లీ ఫస్ట్ కాజ్ చేసేది లంగ్ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్స్, ఇవన్నీ కాజ్ చేయొచ్చు. కొంతమంది అవి గుట్కా అని సాగర్లని వాటి వల్ల ఎక్కువ ఓరల్ క్యాన్సర్స్ వస్తాయి ఎక్కువ శాతం. ఎందుకంటే లోకల్ ఇక్కడే ఉంటాయి కదా, ఇక్కడే పెట్టుకుని అలా నాలుగు కింద పెట్టేసుకుంటారు, దవడకు పెట్టేసుకుంటారు. అది దాంట్లో కార్సినోజెనిక్ ప్రాపర్టీస్ ఉండే మెటీరియల్స్ ఉంటాయి. సో అలానే ఉన్నప్పుడు సెల్స్ లో మార్పులు తీసుకొస్తాయి పెట్టేసి. అందుకే ఓరల్ క్యాన్సర్ వచ్చే వాళ్ళందరూ గుట్కా తంబాకు చీవ్ చేసేవాళ్ళే. క్యాన్సర్ అంటే అది చాలా డేంజర్. క్యాన్సర్ వచ్చిందంటే అది ఎర్లీ స్టేజ్ లో డెడ్ చేయలేదంటే మొత్తం తీసేస్తారు, కోసేస్తారు, డిఫార్మ్ అయిపోతుంది మొత్తం. ఎందుకంటే మా సర్కిల్ లోనే ఒక అతనికి మొన్ననే జరిగింది సార్. అది సెకండ్ లెవెల్ కి వెళ్ళిపోయింది, సెకండ్ స్టేజ్ లో ఉండిపోయింది. అంటే తను ఈ గుట్కాలు తిని కూడా ఆపేసి కూడా 13 years అవుతుంది. అది ఆపేసి 13 years తర్వాత కానీ ఇక్కడ తనకు క్యాన్సర్ సెకండ్ స్టేజ్ కి వెళ్ళిపోయింది. అంతా కట్ చేశారు. అది మళ్ళీ లైఫ్ లో మళ్ళీ అది వచ్చే అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. స్మోకింగ్, గుట్కా, తంబాకు ఇవన్నీ ఎంత డేంజరస్ అంటే మనం ఒక 6 months to 1 year or 2 years తాగేసి వదిలేసిన తర్వాత, తినేసి వదిలేసిన తర్వాత కూడా దాని రిస్క్ ఇయర్స్ టుగెదర్ ఉంటుంది. సో కాబట్టి అవన్నీ వదిలేయాలి. అవన్నీ వదిలేసుకోవడం బెటర్. ఇంకొకటి ఏంటంటే చాలా మంది హార్ట్ ప్రాబ్లమ్స్ తో ఇప్పుడు అంటే మొన్ననే ఒక 8th class అమ్మాయి హార్ట్ ప్రాబ్లమ్ తో ఈవినింగ్ ఇంటికి వచ్చేసి బ్యాగ్ అక్కడ వదిలేసి పడిపోయి హార్ట్ ప్రాబ్లమ్ తో చనిపోవడం కూడా జరిగింది. అంటే చిన్న పిల్లల్లో కూడా హార్ట్ ప్రాబ్లం అనేది వస్తుంది. ఈ స్ట్రోక్ ఎందుకు వస్తుంది, అది వచ్చే ముందు సిమ్టమ్స్ ఏంటి? అయితే ఈ మధ్య చూస్తున్నాం హార్ట్ స్ట్రోక్ ని ఎంఐ అంటాం, యూజువల్ మా మెడికల్ టెర్మినాలజీలో మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ అంటాము, లేకపోతే హార్ట్ అటాక్ అని కామన్ లాంగ్వేజ్ లో మాడతాం. సో చిన్నపిల్లల్లో, అంటే చిన్నపిల్లల్లో మరి చిన్నపిల్లలు కాదు కానీ టీనేజ్ లో కూడా వస్తుంది. మధ్య టీనేజ్ లో 20s లో 20 to 30 మధ్యలో, విచ్ ఇస్ అన్కామన్ ఏజ్, చాలా అన్కామన్ ఏజ్ కదా, ఆ ఏజ్ లో కూడా వస్తుంది. దానికి రావాల్సిన కారణం ఏంటంటే స్ట్రెస్. ఫస్ట్ మెయిన్ థింగ్ ఆ ఏజ్ లో ఉండే రిస్క్ ఫ్యాక్టర్ అంటే ఏంటంటే స్ట్రెస్ ఒకటి, ఒబెసిటీ ఒకటి. చిన్న స్టడీ స్ట్రెస్, ప్రెషర్ ఆఫ్ పర్ఫార్మెన్స్, ఇలా పర్ఫార్మ్ చేయాలి, అలా పర్ఫార్మ్ చేయాలి. ఇంట్లో అదే చెప్తారు, స్కూల్లో అదే చెప్తారు, కాలేజ్లో అదే చెప్తారు. సో అన్ని రకాల స్ట్రెస్ వల్ల నేను చెప్పాను, ముందే చెప్పాను, మనకు బాడీలో హార్మోన్ చేంజెస్ చాలా వస్తాయి. క్యాటకోలమిన్స్ అనేవి సీక్రెట్ అవుతాయి. అవి ఎంత మోతాదులో ఉంటే అంత మోతాదులో ఉండాలి. అవి మనకు బాడీలో హెల్ప్ చేసే హార్మోన్సే. కానీ ఆ మోతాదు ఎక్కువ అయినప్పుడు ఏమవుతుందంటే బాడీలో బ్లడ్ ప్రెషర్ అనేది సడన్ గా పెరిగిపోతుంటుంది, సడన్ గా తగ్గుతుంది. ఈ ఫ్లక్చుయేషన్స్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్, బ్లడ్ షుగర్ లెవెల్స్ మంచిది కాదు. వాళ్ళకు షుగర్ బీపీ ఉండాల్సిన అవసరం లేదు, ఒబెసిటీ ఉంటే చాలు. ఇంకోటి మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం మనం. మెటబాలిక్ సిండ్రోమ్ అనేది కామన్ గా వింటుంటాం ఈ మధ్యలో. మెటబాలిక్ సిండ్రోమ్ అంటే బాడీలో షుగర్ లెవెల్స్ పెరిగిపోవడము, బీపీ పెరిగిపోవడము, కొలెస్ట్రాల్ పెరిగిపోవడము, బాడీ వేస్ట్ సర్కంఫరెన్స్ పెరిగిపోవడము, ఇలాంటివన్నీ జరిగితే కూడా దాన్ని మెటబాలిక్ సిండ్రోమ్ అంటారు. ఈ చిన్నపిల్లల్లో కూడా ఉండొచ్చు, చిన్నపిల్లలు అంటే టీనేజ్ లో ఉండొచ్చు. సో అవి ఉన్న వాళ్ళకి రిస్క్ ఎక్కువ ఉంటుంది, ప్లస్ స్ట్రెస్ లెవెల్స్. అదే కాకుండా నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. నిద్ర వల్ల కూడా హార్ట్ అటాక్. నిద్ర చాలా ఇంపార్టెంట్. అయితే పెద్దవాళ్ళలో నిద్ర లేమికి కారణం గురక పెట్టినప్పుడు ఏమవుతుందంటే నిద్ర అనేది డిస్టర్బ్ అవుతుంది. మనిషికి తెలియకుండానే మనిషి నిద్ర అనేది డిస్టర్బ్ అవుతుంది. ఆ టైంలో సడన్ గా షుగర్ లెవెల్స్ పీక్ అయిపోతాయి, బీపీ పీక్ అయిపోతుంది.
ఫ్లక్చుయేషన్స్ అవుతుంటాయి, సడన్ ఫ్లక్చుయేషన్స్ అవుతుంటాయి. ఈ సడన్ ఫ్లక్చుయేషన్స్ చాలా మంచిది కాదు. సో గురక అనేది చాలా ప్రమాదకరమైన వ్యాధి. గురకను మనం ఈజీ తీసుకుంటాము, అవును, ఈజీగా చాలా మందికి వస్తుంది, చాలా మందికి వస్తుంది, చాలా మంది పట్టించుకోము, పక్క రూమ్కి వెళ్ళి పడుకుంటాము, లేకపోతే పట్టించుకోకుండా అలానే ఉంటుందిలే అని వదిలేస్తాము. కానీ గురకను ఏమైనా కంట్రోల్ చేసేది ఇనిషియల్ స్టేజెస్ లో అయితే గురకను మామూలుగా వెల్లెలకలా పడుకుంటే గురక వస్తున్నప్పుడు సైడ్ మీద పడుకోబెట్టాలి. పూర్వకాలంలో అయితే టెన్నిస్ బాల్ కట్టేవాళ్ళు వీపులో, వెల్లెలకలా పడుకోకూడదని, సైడ్ మీద పడుకోవాలని. సో ఇప్పుడు ఏంటంటే పక్క మీద పడుకోబెట్టాలి. పక్క మీద పడుకుంటే ఇనిషియల్ స్టేజెస్ లో అయితే కంట్రోల్ అవుతుంది, గురక తగ్గిపోతుంది. పక్క మీద పడుకున్నా గురక వస్తుందంటే దట్ ఈస్ అడ్వాన్స్ స్టేజ్ అని. సో అప్పుడు వెంటనే ఇద్దరు జనరల్ ఫిజిషియన్ కానీ ఒక పల్మనాలజిస్ట్ కానీ సంప్రదిస్తే దానికి స్లీప్ స్టడీ అని చేస్తారు. స్లీప్ లో మనకి ఎన్నిసార్లు గురక వస్తుంది, ఎన్నిసార్లు బ్రీత్ ఆగిపోతుంది అని తెలుస్తుంది. ఆ సివియరిటీ ఇండెక్స్ బట్టి మనకు బైపాప్ మెషిన్ అనేది ఒకటి ఉంటుంది, దాని సెట్టింగ్స్ లో మార్పులు ఉంటాయి, అవన్నీ చెప్తారు. ఆ మెషిన్ అనేది ఒకటి చిన్న మాస్క్ లాంటిది పెట్టుకొని పడుకోవాలి. ఇప్పుడు గురక లేకుండా వస్తుంది, నిద్ర పడుతుంది. అది అలాగే కంటిన్యూగా తగ్గిపోతూ వస్తుందా సార్ మరి క్రమక్రమంగా? గురక ఆ మెషిన్ నైట్ లో వాడితే గురక రాదు. గురక రానంత వరకు నిద్ర మంచిగా పడుతుంది. అలాగే గురక వచ్చిన వాళ్ళకి ఏముందంటే నిద్ర సరిగా ఉండదు, మార్నింగ్ కూడా డ్రౌజీగా ఉంటారు, మత్తులో ఉంటారు. డ్రైవింగ్ చేసే వాళ్ళైతే చాలా డేంజరస్, డ్రైవర్స్ కానీ ఇంకెవరైనా ఉంటే వాళ్ళకి నిద్ర వస్తుందంటే వేరే వాళ్ళకి కూడా ప్రమాదం కదా వాళ్ళ వల్ల. అంటే హార్ట్ అటాక్ వచ్చిన ఆ టైంలో ఎలాంటి చర్యలు చేపట్టాలి? హార్ట్ అటాక్ వచ్చిందంటే యూజువల్ గా మనకు కామన్ గా వచ్చే సింప్టమ్ చెస్ట్ పెయిన్, ఛాతీలో ఏదో బరువుగా గుండు పెట్టినట్టు, ఎవరు గట్టిగా పట్టేసుకున్నట్టు ఈ నొప్పిలాగా వస్తుంది. అయితే చాలా వేరియేషన్ ఉంటుంది ఈ సిమ్టమ్స్ లో. ఇట్లానే ఉంటుంది, హార్ట్ పెయిన్ వచ్చి ఈ లెఫ్ట్ హ్యాండ్కి వస్తేనే హార్ట్ అటాక్ అని అనుకోవడం మనం ఎప్పటించో అనుకున్న పద్ధతి. కానీ చెస్ట్ పెయిన్ ఎట్లా రావచ్చు, ఓసారి చెస్ట్ పెయిన్ ఉండకుండా కూడా హార్ట్ అటాక్ రావచ్చు. అంటే హార్ట్ అటాక్ వేరియంట్స్ అంటారు, అంటే చెస్ట్ పెయిన్ సిమ్టమ్స్ వేరియంట్స్ అంటాము. ఆయాసం ఒక్కటే వస్తుంది, చెమటలు పెట్టేస్తాయి బాగా, ఓసారి గుండె దడ బాగా కొట్టుకుంటుంటుంది ఓసారి. ఇవన్నీ కూడా సిమ్టమ్స్ కావచ్చు. లేకపోతే మనకేదో రిఫ్లెక్స్ లాగా అనిపిస్తుంటది, మసాలా ఫుడ్ బాగా తినేస్తారు, తినాక వెంటనే నాకు స్టార్ట్ అయిందండి, నాకు ఇది మసాలా ఫుడ్ వల్ల వచ్చింది అని చెప్పేస్తుండే ఆయన. చాలా మంది ఈ ప్రాబ్లమ్ తో అవుతుంటారు, ఇది అసిడిటీ ఫామ్ అయింది, మసాలా ఫుడ్ పడలేదు, అందుకు పెయిన్ వచ్చిందేమో అనుకుంటారు. నా దగ్గరికి పర్సనల్ గా ఈ కంప్లైంట్స్ తో వచ్చి నాకు అసిడిటీ అండి, నాకు అసిడిటీకి మందులు రాయండి, నీకు ఏం ఈజీ చేయించుకోండి సార్ ఒక్కసారి అంటే వినకుండా అక్కడే ఉండి బయటకు వెళ్ళి మందు తీసుకునే క్రమంలో కొలాప్స్ అయి చనిపోయిన వాళ్ళు ఉన్నారు నా ఓపీలో. నేను పర్టికులర్ చూసాను నా ఓపీలో. మార్నింగ్ నుంచి ఎసిడిటీ అంటే ఇడ్లీ తిన్న తర్వాత మసాలా కొంచెం చట్నీలో కారం ఎక్కువ అయింది అని చెప్పారు. 40 years అతను, 40 years అతను డయాబెటీస్ ఉంది, వచ్చి నాకు ఎసిడిటీకి మందు రాయమంటాడు. ఈజీ చేయించుకోండి సార్, అది హార్ట్ అటాక్ లాగా అనిపిస్తుంది నాకు, ఒక్కసారి ఈజీ చేయించుకోండి, ఒక బ్లడ్ టెస్ట్ ఉంటుంది అది చేయించుకోండి అని చెప్తే వినలేదు. సో అలా వదిలేసి బయటికి వెళ్ళి ఈసీజీ చేయించుకుందాం అనుకునే లోపు కొలాప్స్ అయ్యి అరెస్ట్ అయిపోయి సిపిఆర్ చేసి చనిపోయిన వాడు ఉన్నారు. ఏం లేదండి, మనకు చెస్ట్ పెయిన్ వస్తుంది అంటే, హార్ట్ బర్న్ లా వస్తుంది అంటే డోంట్ నెగ్లెక్ట్. వెంటనే వెళ్ళి ఒక డాక్టర్ని సంప్రదించండి, దగ్గరలో ఉన్న ఫిజిషియన్ సంప్రదించండి, కార్డియాలజిస్ట్ ఉంటే కార్డియాలజిస్ట్ సంప్రదించండి, ఈజీ చేయించుకోండి. ఈసీజీలో కొంచెం డౌట్ ఉన్నా, ఈసీజీ మొత్తం నార్మల్ వచ్చినా కానీ ఓసారి హార్ట్ అటాక్ రావచ్చు. ఈసీజీ ఇస్ నాట్ 100% రూలింగ్ అవుట్. దానికి సంబంధించిన టెస్ట్ ఒకటి ఉంటుంది, బ్లడ్ టెస్ట్ ఉంటుంది, ఆ బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి, ట్రోపోనిన్ అంటాం. సో ఆ టెస్ట్ చేయించుకోవాలి. దాంట్లో కూడా నెగిటివ్ వచ్చిందంటే అప్పుడు 2 days ఒకటి ఉంటుంది, అవన్నీ చూడాలి. ఇవన్నీ అయిపోయిన తర్వాత కూడా అది హార్ట్ సంబంధించిన నొప్పి కాదని చెప్పడానికి లేదు. కన్ఫర్మేట్ చేయాలంటే చాలా భయంకరమైన నిజాలు బయట పెట్టేస్తున్నారు. కన్ఫర్మ్ చేయాలంటే యాంజియోగ్రామ్ చేయాలి. యాంజియోగ్రామ్ చేస్తేనే బ్లాక్స్ ఉన్నాయా, హార్ట్ లో బ్లాక్ ఉండడం వల్ల నొప్పి వస్తుందా అనేది క్లియర్ తెలుస్తుంది. సో కాబట్టి ఇన్ని రకాలు ఉంటాయి. సో బేసిక్ మినిమం ఏంటంటే ఈసీజీ, ఒక ఈసీజీ కంపల్సరీ చేయించుకోవాలి. ఈసీజీలో చేంజెస్ ఉన్నాయంటే ఖచ్చితంగా వెంటనే మనం వీ కెన్ రియాక్ట్. అంటే ఇప్పుడు చాలా మంది ఈసీజీ చేయించుకుంటున్నారు సార్, ఈసీజీలో అన్ని నార్మల్ వచ్చేస్తున్నాయి, ఇంకా నాకు ఏ ప్రాబ్లం లేదు అని తృప్తిగా ఉండిపోతున్నారు. కానీ అలాంటి వాళ్ళకు కూడా ఒకవేళ హార్ట్ అటాక్ ప్రాబ్లమ్, ఈసీజీ నార్మల్ ఉండి హార్ట్ అటాక్ కూడా ఉంటుంది, ఎన్స్టెమీ అంటాం, నాన్ ఎస్టీ ఎలివేషన్ మైకార్డియల్ ఇన్ఫెక్షన్. సో దాంట్లో కూడా రావచ్చు. సో కాబట్టి ట్రోపోనిన్ అనేది ఒక బ్లడ్ టెస్ట్ ఉంటుంది, అది చేయించుకోవాలి. అది కూడా నెగిటివ్ ఉంటే ఇమ్మీడియట్ గా మనం చేయాల్సిన, అంటే ఇమ్మీడియట్ గా మన డ్యామేజ్ అయ్యే ఛాన్స్ లేదు. హార్ట్ అటాక్ వెంటనే వచ్చేసి చనిపోయేంత రిస్క్ ఉండదు. కాకపోతే దెన్ ఎవాల్యుయేట్ చేసుకోవాలి దాన్ని ఫర్దర్ గా, ఇది ఎందుకు వచ్చింది, ఓన్లీ ఎసిడిటీ వల్ల వచ్చిందా, మజిల్ పెయిన్ వల్ల వచ్చిందా, లేకపోతే నాకు స్ట్రెస్ వల్ల ఏమైనా వచ్చిందా,
కండరాల నొప్పి వల్ల కూడా ఇప్పుడు అట్లా ఇంట్లో ఉంటుంది. ఉంటారు సార్, అలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఇంట్లో ఉంటారు, ఇమ్మీడియట్ గా డాక్టర్ దగ్గరికి రాలేని పరిస్థితి, వచ్చేలోపు వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. హోమ్ రెమెడీస్ అట్లాంటివి అని ఉంటే వెంటనే ఒక వెల్లుల్లి నమలడం, వెల్లుల్లి నమలాలి. ఒకవేళ హార్ట్ అటాక్ పెయిన్ అయితే ఎంతో కొంత ఉపశమనం ఉంటుంది. వెల్లుల్లి, పచ్చి వెల్లుల్లి దిబ్బ ఒకటి కానీ 2 కానీ చిన్నవి తీసుకొని నమలేయాలి, నమలేసి మింగేయాలి. వెంటనే డాక్టర్ దగ్గరికి వచ్చేలోపు ఒకవేళ హార్ట్ అటాక్ నొప్పి అయితే అది కాపాడుతుంది, ఇబ్బంది ఏం లేదు. వెల్లుల్లి నమ్మడం వల్ల ఒకవేళ అసిడిటీ ఉన్నా కానీ కొంచెం ఎక్కువగా వచ్చేమో, కానీ దానివల్ల మనిషి చనిపోడు కదా. అసిడిటీ ఒకవేళ ఉన్నా కానీ కొంచెం ఎక్కువ వచ్చేమో అసిడిటీ అనేది వెల్లుల్లి వల్ల, కానీ ప్రాణం అయితే నిలుస్తుంది కదా. అంటే ప్రాణం నిలిచే అవకాశాలు ఉన్నాయి, ఖచ్చితంగా నిలుస్తుందని గ్యారంటీ లేదు. అంటే ఒక చిన్న టిప్ మాత్రమే అంతే, టిప్ లాగా. అది బాగా, ఎందుకంటే హార్ట్ అటాక్ గురించి మీరు ఇన్ని రహస్యాలు చెప్తా ఉంటే మాకే భయం వేస్తుంది, దడబడుతుంది ఫస్ట్. ఇంకొకటి ఏంటంటే చాలా మంది కూడా మోకాళ్ళ నొప్పులతోటి ఇబ్బంది పడుతూ ఉంటారు సార్. వాళ్ళు మరి మోకాళ్ళ చుట్టూ ఆమ్దం రాయడము, ఇంకొకటి ఊర్లలో అయితే నాటు వైద్యం లాగా మోకాల చుట్టూ జిల్లెడు పాలు పెట్టడము, దానికి ఒక పసుపు రాయడం, అలాంటివి చేస్తూ ఉంటారు. నాటు వైద్యాలు ఎప్పటికీ కూడా ఎవిడెన్స్ తో ఉన్నాయి కాదు. అయితే కొంతమందిలో అలర్జిక్ రియాక్షన్స్ రావచ్చు. అదే అందరూ సెన్సిటివిటీ ఉంటారని కాదు. కొంతమందిలో ఆ జిల్లెడు పాలు, నాటు వైద్యం అవన్నీ కట్టేస్తే చుట్టూ బొబ్బల్లాగా ఫామ్ అయ్యి పుండ్లు ఫామ్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఆ నొప్పులు టెంపరీ తగ్గుతాయో లేదో తెలియదు, కానీ తర్వాత పుండ్లు ఫామ్ అయిపోయి మొత్తం ఇన్ఫెక్షన్ అయ్యి కాళ్ళు కొట్టేసిన వాళ్ళు, కాళ్ళు ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో నాటు వైద్యం ఎవిడెన్స్ లేని వైద్యం పాటించకూడదని చెప్తున్నా. అంతే. అన్నిటికి మించి ఒకటి తెలుసుకోవాలి సార్, ఏంటి అంటే మీ హెల్త్ పరంగా, మీ హెల్త్ గురించి మీరు ఎలాంటి చర్యలు చేపడతారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? డాక్టర్స్ ఆర్ ద మోస్ట్ నెగ్లెక్టెడ్ పేషెంట్స్ అంటారు. ఎందుకంటే మీకు హెవీ టెన్షన్ ఉంటాయి కదా. అవును. సో డాక్టర్స్ ఆర్ ద మోస్ట్ నెగ్లెక్టెడ్ పేషెంట్స్ అంటారు. ఏంటంటే మాకు కొంచెం టైమింగ్స్ అన్ని మ్యాచ్ అవ్వవు. పేషెంట్స్ ఉన్నారు అనుకోండి, పేషెంట్స్ పక్కన పెట్టేసి మేము మా రొటీన్ ఫాలో అవ్వాలంటే కష్టం. సో మేము కొన్ని హెల్తీ హ్యాబిట్స్ ఏంటంటే మేము ఫుడ్ పరంగా జాగ్రత్తలు తీసుకుంటాం. ఎందుకంటే మీకే టైం ఉండదు కదా. ఫుడ్ పరంగా జాగ్రత్తలు తీసుకుంటాం, ఎంతో కొంత ఎక్సర్సైజ్ చేస్తాం డైలీ. దీస్ ఆర్ ద గుడ్ థింగ్స్ విచ్ వీ ఫాలో. కాకపోతే ఏమన్నా కోమార్బిడిటీస్ ఏమన్నా కానీ, సిమ్టమ్స్ ఏమన్నా ఉన్నా కానీ వెంటనే మాకు అర్థమైపోతుంది. దానికి సంబంధించిన టాబ్లెట్స్ కానీ ఏమన్నా జాగ్రత్తలు తీసేసుకుంటూ అది చక్కగా ఉంది సార్. కొంతమంది చాలా మంది కూడా జలగ వైద్యము అంటూ ఉంటారు, అది ఎంత వరకు యూజ్ అవుతుంది? అది కూడా నాటు వైద్యం కిందకి వస్తుంది, జలగ వైద్యం కూడా. అయితే ఆ జలగలు ఏం చేస్తాయంటే రక్తాన్ని పీల్చేస్తాయి ఆటోమేటిక్. సో పుండు ఇట్లాంటివి ఇన్ఫెక్షన్స్ ఉన్న చోట్ల జలగలను పెట్టేస్తే అవి తీసేస్తాయి అంటారు. అది తీస్తుందో లేదో తెలియదు, కానీ ఓసారి జల చుట్టూ ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ వాటి ఉన్నా కానీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి అది కూడా ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ కాదు. సో దాన్ని కూడా ఎంకరేజ్ చేయం మేము, చేయొద్దు. మెయిన్ గా ఏంటంటే ఇప్పుడు ఎక్కువగా అంటే మనకి వింటర్ సీజన్ అయితే ఎంటర్ అయ్యింది. ఈ చలికాలంలో డయాబెటీస్ వాళ్ళు ఉన్నారు, థైరాయిడ్ వాళ్ళు ఉన్నారు, బీపీ వాళ్ళు ఎక్కువగా. ఎందుకంటే వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ మెయింటైన్ చేయాలంటారు? ఎందుకంటే ఇప్పుడు చాలా అవసరం సార్ అది. ఈ చలికాలంలోనే ఎక్కువ హార్ట్ అటాక్స్ కూడా వస్తాయి. సో చలికి ఏమవుతుందంటే వాసో కన్స్ట్రిక్షన్ అంటారు. వాసో కన్స్ట్రిక్షన్ అనేది చాలా కామన్ గా జరుగుతుంది. అయితే వాసో కన్స్ట్రిక్షన్ వల్ల కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి, కొన్ని నష్టాలు కూడా ఉంటాయి. వాసో కన్స్ట్రిక్షన్ వల్ల బాడీలో బ్లడ్ వాల్యూమ్ అనేది పెరుగుతుంది. అయితే ఆల్రెడీ డిసీజ్డ్ హార్ట్ ఉందనుకోండి, దాని మీద ఓవర్లోడ్ అయిపోతుంది. సో ఓసారి హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో చలికాలంలో కామన్ గా ఎర్లీ మార్నింగ్ అవర్స్ లో వస్తుంటాయి హార్ట్ అటాక్స్. సో అలాంటి టైంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఏంటంటే బీపీ, షుగర్ ఉన్న వాళ్ళు, థైరాయిడ్ ఉన్న వాళ్ళు కంట్రోల్లో ఉన్నాయా లేదా అని క్రాస్ చెక్ చేసుకుంటూ ఉండాలి. క్రమక్రమంగా క్రాస్ చెక్ చేసుకోవాలి, టెస్ట్ చేయించుకోవాలి. క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత కంట్రోల్ లేకపోతే దానికి సరిపడే డోస్ పెంచుకోవడము, అడ్జస్ట్ చేసుకోవడము, డాక్టర్ సంప్రదించి చేసుకోవాలి. ఇవన్నీ మన కంట్రోల్లో ఉంటే మన జాగ్రత్తలు మనం తీసుకున్నట్టు. ఇంకోటి చలికాలంలో మనం తీసుకునే బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే వాటర్ తాగితే యూరిన్ బాగా వస్తుంది నాకు అని తీసుకోరు. దాహం కూడా వేయదు. దట్ ఈస్ ఎ బ్యాడ్ హ్యాబిట్. సో మనం ఎంత వాటర్ తీసుకుంటున్నామో కొంచెం తగ్గించి తీసుకోవాలి కంపల్సరీ. వాటర్ తీసుకోవాలి. యూరిన్ ఎక్కువ వస్తుందంటే యూరిన్ పోవడం మంచిదే, మనకు ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది. ప్లస్ బాడీలో వేస్ట్ మెటీరియల్స్ అన్ని కూడా క్లియర్ అయిపోతాయి. బాడీలో మనకు వాటర్ శాతం అనేది, బ్లడ్ ప్రెషర్ అనేది మెయింటైన్ అవుతుంది ఎంత కావాలో అంత. సో బాడీ వాల్యూమ్ తగ్గదు, బ్లడ్ వాల్యూమ్ తగ్గదు. సో నైట్ టైంలో అసలు తాగరు. నైట్ టైంలో అసలు భోజనం చేసిన తర్వాత 1-2 hours గ్యాప్ వచ్చిన తర్వాత తాగితే మళ్ళీ నాకు నైట్ అంతా లేస్తూనే ఉంటాను అని చెప్పి తాగరు. అది తప్పు. సో మా అడెక్వేట్ హైడ్రేషన్ అనేది ఈవెన్ చలికాలంలో కూడా అవసరం. ఎండాకాలంలో ఎలాగో దాహం వేస్తుంది, తాగేస్తాం. చలికాలంలో దాగం.
సో దానివల్లనే దుష్ప్రభావం కూడా ఉంటుంది. ఫుడ్ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? ఫుడ్ ఏం లేదు, చల్లటి వస్తువులు తీసుకోవద్దు చలికాలంలో. ఫ్లూ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. జలుబు, దగ్గు, ఫ్లూ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి చల్లటి పదార్థాలు తీసుకోకండి. వీలైనంత వరకు వేడి పదార్థాలు, సూప్స్ కానీ, కర్రీస్ కానీ, మనం రైస్ కానీ ఏదైనా కానీ వీలైనంత వరకు వేడిగా ఉండేది చూసుకోండి. జలుబు దగ్గున్న క్రమంలో మాత్రం స్వీట్స్ అట్లాంటివి అవాయిడ్ చేయండి. అంతే. స్వీట్స్ ఎక్కువగా అదే జలుబు దగ్గున్న క్రమంలో మాత్రం అవాయిడ్ చేయండి. ఇది లివర్ ఇన్ఫెక్షన్ చాలా వరకు అవుతుంటది. అంటే దేని వల్ల, ఎందుకు, ఏం కారణాలు? లివర్ లో చాలా ఇన్ఫెక్షన్స్ వస్తాయి. వైరల్ ఇన్ఫెక్షన్ రావచ్చు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రావచ్చు, పారాసిటిక్ ఇన్ఫెక్షన్ రావచ్చు. సో ఓసారి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా రావచ్చు. సో ఎక్కువ శాతం వచ్చేవి మనకు లివర్ లో హెపటైటిస్ అంటాం. వైరల్ ఇన్ఫెక్షన్స్, హెపటైటిస్ A, E, B, C అని చాలా ఉంటాయి. సో వైరల్ ఇన్ఫెక్షన్స్ చాలా కామన్ గా వస్తాయి. దాని తర్వాత కొంతమందిలో బాగా బయట ఫుడ్, అవుట్ సైడ్ ఫుడ్ తినే వాళ్ళలో అమీబిక్ లివర్ యాబ్సెస్ అంటాము, సో బ్యాక్టీరియల్ యాబ్సెస్ అంటాము, అట్లాంటివి కూడా ఫామ్ అవుతాయి. సో బయట ఫుడ్ తినడం వీలైనంత వరకు హైజీన్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్, ఇవి రాకుండా కాపాడుకోవడానికి. ఈవెన్ వైరల్ హెపటైటిస్ కూడా మోస్ట్లీ అన్హైజీనిక్ ఫుడ్ హ్యాబిట్స్ వల్లనే వస్తాయి. కొన్ని హెపటైటిస్ మాత్రం ఈ రక్త ప్రసరణ వల్ల కానీ, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ వల్ల వస్తాయి. కానీ ఎక్కువ శాతం వచ్చే హెపటైటిస్ అంతా కూడా ఫుడ్, వాటర్ కలుషితం వల్లనే వస్తుంది. సో లివర్ ఇన్ఫెక్షన్స్ వల్ల వాటి కారణం కూడా మెయిన్ గా హైజీన్ ఫుడ్ హ్యాబిట్స్. సో బయట ఫుడ్స్, అన్హైజీనిక్ ప్లేసెస్ లో ఫుడ్ తినడం మానేయాలి. గుడ్ రెస్టారెంట్స్ లో తినొచ్చు యూ కెన్, బట్ వాటిలో ఏ ఆయిల్ వాడుతున్నారు? ఇప్పుడు పిజ్జాలు, బర్గర్లు అండ్ చైనీస్ ఫుడ్ అలవాటు పడిపోయారు. మళ్ళీ వాటి వల్ల మళ్ళీ GAD అంటాము, అసిడిటీ అది పెరిగిపోతుంది. అవును, దాని వల్ల ప్రాబ్లమ్స్. బయట ఫుడ్ తిన్నా కానీ హైజీనిక్ ప్లేసెస్ తినండి. ఎప్పుడో ఒకసారి, వన్స్ ఇన్ 2 weeks ఆర్ 3 weeks అట్లా వెళ్ళాలి. కానీ డైలీ బయట ఫుడ్ అనేది మంచిది కాదు. అంటే వాట్ కైండ్ ఆఫ్ ఆయిల్ వాళ్ళు వాడతారు, ఏ టైప్ ఆఫ్ ఫుడ్ వాడతారు, ఏ టైప్ ఆఫ్ మెటీరియల్ వాడతారు. ఇప్పుడు పిజ్జాలో వాటిలో ఎక్కువ మైదా పిండి ఉంటుంది. అది దట్ ఈస్ నాట్ హెల్దీ. గోధుమ పిండి ఒకటే హెల్దీ, జొన్న పిండి, గోధుమ పిండి ఇవే హెల్తీ ఉంటాయి. సో మైదా పిండి వాడినవి ఇవి కూడా అంత కరెక్ట్ కాదు, శ్రేయస్కరం కాదు. ఎందుకంటే చాలా మంది ఫుడ్ వల్లే స్టమక్ అంతా కూడా పాడైంది సార్. ఇంకొకటి ఏంటంటే సార్, ఈ చికెన్ గున్యా అనేది అప్పుడు స్టార్టింగ్ లో అందరికి కూడా కాళ్ళు చేతులు వాపులు వచ్చేసి బాగా లేయలేని పరిస్థితుల్లో, నడవలేని పరిస్థితుల్లో తెలిసిపోయేది. కానీ ఇప్పుడు ఏంటి అంటే కాళ్ళు వాపులు రాకుండానే చికెన్ గున్యా అనేది అటాక్ అవుతుంది బాడీలో. కాళ్ళు వాపులు కదా, నొప్పులు ఉంటున్నాయి, విపరీతమైన బాడీ కొంతమంది ఇప్పటికీ వస్తుంది. అది ఎలాంటి ప్రభావం చూపించబోతుంది సార్ బాడీ పైన? అసలు చికెన్ గున్యా అనేది సిమ్టమ్స్ పర్సన్ టు పర్సన్ వేరియేషన్ ఉంటాయి. కొంతమందిలో ఓసారి 3 to 6 months వరకు కూడా ఇబ్బంది పెడుతుంది. జాయింట్ పెయిన్స్ వచ్చినాయి, ఎన్ని రకాల మందులు వాడినా కానీ ఉపశమనం కొంతవరకే ఉంటుంది. సో దొమ్మకాటోలు వచ్చేది జబ్బే కూడా చికెన్ గున్యా. చాలా మంది అపోహ పడుతుంటారు, చికెన్ తినడం వల్ల వస్తుందని చికెన్ మానేసిన వాళ్ళు కూడా ఉంటారు. సో కాబట్టి అది అపోహ. దొమ్మకాటోలు వచ్చే వైరస్ చికెన్ గున్యా వైరస్. దానివల్ల ఫీవర్ తో పాటు జాయింట్ పెయిన్స్ వస్తాయి. జాయింట్ పెయిన్స్ ఫీవర్ తగ్గినా తగ్గవు, చాలా ఇబ్బంది పెడతాయి, నడవలేని పరిస్థితి, చిన్న పనులు చేసుకోలేని పరిస్థితి కూడా ఉంటుంది. డాక్టర్ సంప్రదించి సేఫ్ పెయిన్ కిల్లర్స్ వాడాలి, ఎక్కువ ప్రొలాంగ్డ్ వాడాల్సి వస్తుంది. అందులో ఇప్పుడు చలికాలం దోమలు ఎక్కువ. అవునవును, స్టెప్ అప్ వైజ్ వెళ్ళాల్సి వస్తుంది మెల్లమెల్లగా. కొంతమందిలో స్టిరాయిడ్ కూడా వాడాల్సిన పరిస్థితి రావచ్చు. సో కాబట్టి అన్ని జాగ్రత్తలు మనం ఒక ప్రిస్క్రిప్టెడ్. ఈ స్టిరాయిడ్ అనేది, ఇప్పుడు మీరు స్టిరాయిడ్ అన్నారు కాబట్టి, ఇది ఎంత వరకు యూజ్ సార్ బాడీకి? అసలు స్టిరాయిడ్ అనేది ఒక వండర్ఫుల్ డ్రగ్ చెప్పాలంటే. దాన్ని కరెక్ట్ మోతాదులో, కరెక్ట్ కండిషన్ కి కరెక్ట్ గా వాడితే ఇట్ కెన్ డూ వండర్స్. బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ యాజ్ డేంజరస్ యాజ్ ఇట్ ఈస్ గుడ్. స్టిరాయిడ్ వల్ల ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. డోస్ ఎక్కువైనా మంచిది కాదు, ఎక్కువ రోజులు వాడినా మంచిది కాదు. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. షుగర్ లెవెల్ పెంచేస్తుంది, బీపీ పెంచేస్తుంది, బాడీలో వాపు వస్తుంది. కొంతమంది మెంటల్ కండిషన్ కూడా పోతుంది. మెంటల్ అంటే ప్రొలాంగ్డ్ యూజ్ వల్ల చాలా హానికరమైన దుష్ప్రభావాలు లాంగ్ టర్మ్ లో ఎక్కువ ఉంటాయి. షార్ట్ టర్మ్ లో కూడా హై డోస్ వాడడం కూడా మంచిది కాదు. సో డాక్టర్ ని సంప్రదించి టెంపరీ, అది కూడా డాక్టర్ అంటే RMPs కాదు, చుట్టుపక్కల ఉన్న RMPs వాళ్ళకి అవగాహన ఉండదు దానివల్ల ఏంటి దుష్ప్రభావం అని. చాలా మంది వెళ్ళగానే ఫీవర్ రాగానే ఫస్ట్ ఇంజెక్షన్ ఇస్తారు. చుట్టుపక్కల చిన్న RMPs వాళ్ళు ఇచ్చే ఏంటి తెలుసా, స్టీరాయిడ్ ఇంజెక్షన్, హై డోస్ స్టీరాయిడ్స్ ఇస్తారు. అలా తీసుకుంటే టెంపరీ రిలీఫ్ ఉంటుంది, కానీ దాని దుష్ప్రభావం అనేది తర్వాత చూపిస్తుంది. మళ్ళీ 2-3 days తర్వాత పెద్ద డాక్టర్ దగ్గరికి వస్తారు. మా దగ్గర వచ్చి చాలా మంది అదే, సార్ నేను ఇంటి దగ్గర డాక్టర్ దగ్గర ఇంజెక్షన్ ఇచ్చాడు, వెంటనే తగ్గిపోయింది, మళ్ళీ 3 days తర్వాత మళ్ళీ వచ్చింది. ఇన్ఫెక్షన్ ఎక్కువ అయిపోయి వచ్చేస్తారు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఎక్కువ అయిపోయి వస్తారు. ఇప్పుడు వాళ్ళని అడ్మిట్ చేసి ఇంజెక్షన్స్ ఇచ్చి ట్రీట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చివరిగా మీరు ఇప్పుడు ఈ జనరేషన్ లో ఉన్న యూత్ కి హెల్త్ పరంగా వాళ్ళు స్టిఫ్ గా ఉండాలంటే మీ సలహాలు కొన్ని. ఫుడ్ హ్యాబిట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ యూత్ కి. సో జంక్ ఫుడ్ కి ఎక్కువ వెళ్ళకండి, ఇంట్లో కుక్ చేసిన హెల్తీ ఫుడ్ టైంకి తీసుకోండి. ఫుడ్ హ్యాబిట్స్, హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ తీసుకోండి. ఫుడ్ హ్యాబిట్స్ ఒకటే కాదు,
మనం చేసుకునే అలవాట్లు, నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. మొబైల్ వచ్చిన తర్వాత చాలా మంది నిద్ర తగ్గిపోయింది. తిన్న తర్వాత వీలైనంత వరకు మొబైల్ పట్టుకోవడం తగ్గించండి. మొబైల్ పట్టుకుంటే బ్లూ లైట్ అది ఏమవుతుందంటే నిద్ర వచ్చిందని కూడా నిద్ర చెడగొడుతుంది. సో కాబట్టి నిద్రకి ఇంపార్టెన్స్ ఇవ్వండి. 7 to 8 hours ఆఫ్ స్లీప్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ ఎనీ ఏజ్. 7 to 8 hours ఉండాలి కంపల్సరీ. సో నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. నిద్రకి ఇవ్వండి, ఇంపార్టెన్స్ ఇవ్వండి. ప్లస్ స్ట్రెస్ తీసుకోకూడదు. ప్రతి మనిషికి టెన్షన్స్ ఉంటాయి, ప్రతి మనిషికి ఏదో ఒక స్ట్రెస్ ఉంటుంది. దాన్ని ఎలా తీసుకుంటాం అనేది వేరియేషన్ ఉంటుంది. సొల్యూషన్ వెతుకోవాలి, స్ట్రెస్ తీసుకోకండి. సొల్యూషన్ గురించి ఆలోచించండి అని చెప్పి బుర్రపల కొట్టమని అనట్లేదు. కూల్గా ఆలోచించండి, ట్రై టు సార్ట్ ఇట్ అవుట్. ఓకే. ప్లస్ ప్రీ ప్లాన్డ్ బిహేవియర్ అనేది ఇంపార్టెంట్. సో మనకు హోంవర్క్ కానీ లేకపోతే ఏదైనా పని ఉంటే దాన్ని క్రమక్రమంగా కొద్దిగా చేసుకుంటూ పోతే టెన్షన్ బిల్డప్ అవ్వదు లాస్ట్ మూమెంట్ చేస్తే. కాబట్టి ప్రీ ప్లాన్డ్ బిహేవియర్ అలవాటు చేసుకోవాలి. ఇవన్నీ గుడ్ హ్యాబిట్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చూసారు కదా మరి, ఎందుకంటే ఇప్పుడు యూత్ అనే వాళ్ళు రేపటి తరాలకు రాబోయే వాళ్ళు కాబట్టి హెల్త్ పరంగా బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని కూడా అలవాటు చేసుకోకుండా హెల్తీ ఫుడ్ తీసుకుంటూ ఆరోగ్యపరంగా కూడా చాలా వ్యాయామాలు చేసుకుంటూ కూడా మంచి హ్యాబిట్లను నేర్చుకొని హెల్త్ పరంగా కేర్ తీసుకోవాలని చెప్పేసి డాక్టర్ గారు మనకు మంచి సలహాలు ఇచ్చారు. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.